हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल फ्रेंड्स मन स्टाक मार्केट फ्यूचर ट्रेडिंग अलागे आप्शन ट्रेडिंग अंटे ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగ్ లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుద్దని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో అయితే మీరు కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను వీడియో గనుక నచ్చితే మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే మీకు నేమ్ లోనే కనిపిస్తుంది ఫ్యూచర్ అంటే రాబోయే కాలము అని అర్థం అన్నమాట సో మనకి ఫ్యూచర్ లో ఏంటి ఏదో ఒక కంపెనీని అయితే మీరైతే తీసుకోండి ఆ కంపెనీలో ఒక స్టాక్ వాల్యూ ఒక 50 రూపాయలు ఉంది అని చెప్పేసి మీకు అనిపించింది సో ప్రెజెంట్ ఈ రోజు ఒక 50 రూపాయలు ఉంది వచ్చే సంవత్సరం ఇదే రోజుకి మనకి ఒక 100 రూపాయలు గాని 150 పెరుగుద్ది అని చెప్పేసి మీకు అనిపించింది అనుకోండి సో మీరు ఏం చేస్తారంటే ఆ కంపెనీతో ఒక డీల్ అయితే మాట్లాడుకుంటారన్నమాట ఈ రోజు 50 రూపాయలు ఉన్న స్టాక్ నాకు వచ్చే సంవత్సరం ఇదే రోజుకి సేమ్ అదే 50 రూపాయలకి కావాలి అని చెప్పేసి ఒక డీల్ గాని కాంట్రాక్ట్ గాని అనుకోండి ఏదో ఒకటి సో మీకు అలా అనిపించి మీరు ఒక 10 స్టాకులు నేను వచ్చే సంవత్సరం ఇదే రోజున కొని పెట్టుకుంటాను అని చెప్పేసి ఒక డీల్ అయితే మాట్లాడుకుంటారు సో వచ్చే సంవత్సరం ఇదే రోజుకి ఆ స్టాక్ 50 రూపాయల నుంచి ఒక 100 రూపాయలు పెరిగితే మీకైతే ప్రాఫిట్ లో ఉండే అవకాశం అయితే ఉంటదన్నమాట సో ఆ 50 రూపాయల నుంచి కిందకు పడిపోతే నష్టాల్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటది ఆ రోజు ఉన్న స్టాక్ మార్కెట్ వాల్యూని బట్టి ఆ స్టాక్ ప్రైస్ అన్నమాట సో మీకు అప్పుడు ఏమవుద్ది అంటే ఒకవేళ ఆ స్టాక్ పెరిగితే మీరైతే ప్రాఫిట్ లో ఉంటారు లేకపోతే నష్టాల్లో ఉంటే మీరు నష్టాల్లోనే ఉంటారు కానీ మీరు ఆ కంపెనీతో ఏం చేశారంటే ఒక డీల్ అనేది మాట్లాడుకున్నారు కదా సో 50 రూపాయలు పెట్టి నేను 10 స్టాకులు కొంటాను అని చెప్పేసి సో ఆ రోజు వచ్చే టైంకి మీరు ఏం చేయాలంటే సేమ్ ఆ 10 స్టాకులకి మీరు ఒప్పందం చేసుకున్న ప్రకారం ఎంత డబ్బులు చెల్లించాలో అంతే డబ్బులు అయితే చెల్లించాలన్నమాట సో క్లారిటీగా అయితే వినండి మీకు ఆ స్టాక్స్ ప్రాఫిట్ లో ఉన్నా అలాగే నష్టాల్లో ఉన్నా కూడా వాడికైతే సంబంధం ఉండదు మీరు ఖచ్చితంగా మీరు ఎంత ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం మీరైతే ఆ డబ్బులు అయితే చెల్లించాలన్నమాట సో క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆప్షన్ ట్రేడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే సేమ్ మనకి ఫ్యూచర్ ట్రేడింగ్ లాగే ఇందులో కూడా మనకి అలాగే ఉంటదన్నమాట కానీ ఒక చిన్న కరెక్షన్ అయితే ఉంటది అది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆప్షన్ ట్రేడింగ్ లో మీకంటూ ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నమాట ఆ కాంట్రాక్ట్ ముగిసే లోపు మీరు దాన్ని అమ్మేసుకోవచ్చు లేకపోతే కొనొచ్చు అన్నమాట సో ఇలాగా మనకంటూ ఒక ఆప్షన్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో దీన్ని ఆప్షన్ ట్రేడింగ్ అని చెప్పేసి అంటారనమాట మనకి డిమాట్ అకౌంట్లో F&O అని చెప్పేసి మనకంటూ ఒక కేటగిరీ అయితే ఉంటుంది ఎవరన్నా ఫ్యూచర్లో ఇలా పెరుగుతాయి స్టాక్స్ అని మీకు అనిపించి కొనుక్కోవాలి అనుకుంటే కనుక వీటిని అయితే చూస్ చేసుకొని కొనుక్కుంటూ ఉంటారనమాట సో ఫ్రెండ్స్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఎవరు చూస్ చేసుకోవాలి అంటే గనక సో మనం రిస్క్ తీసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రం అయితే తీసుకొని దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ రెండింటికి డిఫరెన్స్ అయితే మీకు అయితే అర్థమైంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను వీడియో గనక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి